హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్పాలి. ఏంటంటే మనకి రీసెంట్గానే కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది అంటే ఎవరైతే ప్రీవియస్గా అప్లై చేసుకున్నారో సో వాళ్ళు అడుగుతున్న డౌట్ ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకున్నామంటే మేము ప్రీవియస్గా లాస్ట్ మంత్ అప్లై చేసుకుని అమౌంట్ పే చేసాము, మళ్ళీ పే చేయవద్దని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి అక్టోబర్ 12న జరుగుతుంది. ఇది ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే లాస్ట్ మంత్ అప్లై చేసుకోలేదో కేవలం వాళ్ళ కోసం మాత్రమేనమాట. ఒకవేళ మీరు లాస్ట్ మంత్ అప్లై చేసుకుని అమౌంట్ పే చేసి ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే లాస్ట్ మంత్ అప్లై చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరైతే లాస్ట్ మంత్ అప్లై చేసుకున్నారో మీరు వచ్చేసి డైరెక్ట్గా అక్టోబర్ 14th నుంచి అక్టోబర్ 17th వరకు వెబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్త అప్లై చేసుకున్న వాళ్ళు మీరు వచ్చేసి అక్టోబర్ 12th అమౌంట్ పే చేసి అప్లై చేసుకోవాలి. సో పే చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది అక్టోబర్ 13th 14th వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు కొత్త అప్లై చేసుకున్న వాళ్ళు మీ అప్లికేషన్ అనేది అక్టోబర్ 13th 14th వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, అంటే అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అక్టోబర్ 14th నుంచి వెబ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ లాస్ట్ మంత్ అప్లై చేసుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు మళ్ళీ చెప్తున్నామంటే సో చాలామంది కామెంట్లు చేస్తూనే ఉన్నారు ఏంటంటే సో మేము మళ్ళీ కొత్త అమౌంట్ పే చేయాలంటే మేము లాస్ట్ మంత్ అప్లై చేసుకుని అమౌంట్ పే చేసాము, మళ్ళీ పే చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి మీకోసం ఒక క్లారిటీ రావాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే లాస్ట్ మంత్ అప్లై చేసుకోలేదో మీరు ఫాస్ట్గా 12th మనకు ఒకరోజు టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. లాస్ట్ మంత్ అప్లై చేసుకున్న వాళ్ళు మీరు 14th అక్టోబర్ నుంచి 17th అక్టోబర్ వెబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డితో పాటు BSc నర్సింగ్, BPT కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కూడా కింద ఆఫర్ చేస్తున్నారు. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.